హాయ్ హలో నమస్తే నేను మీ ఉషా కురపాటి 4 డిఫరెంట్ స్టోరీస్తో డార్క్ సీక్రెట్స్తో మన ముందుకు వచ్చిన మూవీ డార్క్ సీక్రెట్ త్వరలో ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. మరి ఆ మూవీలో యాక్ట్ చేసిన మెయిల్ యాక్టర్స్ అంతా ఇప్పుడు నాతో ఉన్నారు. ఆ మూవీ జానర్ ఏంటి, ఆ మూవీలో వాళ్ళ రోల్స్ ఏంటి, వారి మాటలోనే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అజిత్ గారు, హాయ్ హాయ్ మోహిత్, హాయ్ హాయ్ కృష్ణ గారు, అమ్మా. హాయ్ అరుణ్ గారు. హాయ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ మూవీ రిలీజ్ అవ్వక ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము విన్నాము ఈ మూవీకి మీరు ప్రొడ్యూసర్ అని. అంటే ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? స్టోరీ డిమాండ్ చేసింది. ఫస్ట్ థింగ్ ఇస్ స్టోరీ డిమాండ్ చేసింది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్, లేదా డైరెక్టర్ చెప్తే మీరు ఇంట్రెస్ట్ తర్వాత చూపించారా? అన్ఫార్చునేట్లీ డైరెక్టర్ మేము ఒక దగ్గర కలుసుకున్నాము. సో స్టోరీ విన్న తర్వాత ఇది ఎక్కడో మన రెగ్యులర్ లైఫ్స్లో జరుగుతున్నట్టు అనిపించింది. సో నేను వెంటనే వీ కెన్ గో హెడ్, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. మీరు- సో అలా జర్నీ స్టార్ట్ అయిందండి మెల్లిమెల్లి. ఓకే ఓకే. అయితే ఫస్ట్ మీ దగ్గరికి స్టోరీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అవ్వలేదు. యాజ్ అన్ యాక్టర్ గానే అప్రోచ్ అయిన తర్వాత మీకు నచ్చి, ఎస్. మీకు అంతగా ఏం నచ్చింది అంటే ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి? సి 4 స్టోరీస్ అండి దీంట్లో. 4 స్టోరీస్లో రెగ్యులర్గా మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతున్న సంఘటనలు తీసుకొని ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. ఓకే. సో దాని నుండి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయి, సరే మనమే ఎందుకు చేయొద్దు ఈ ఫిలిం, వేరే వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వాలి, మా దగ్గర కేపబిలిటీ ఉంది ఒక మూవీ తీయడానికి. సో మేము ముందుకు వెళ్ళిపోయాము. ఓకే, యా నైస్. కృష్ణ గారు, ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నేను అనుకోకుండా మా ఫ్రెండ్ షూట్కి వెళ్ళాను. అక్కడ నన్ను డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు. మీ ఫ్రెండ్? ఓకే. అరుణ్ కుమార్ గారు. తన షూటింగ్కి వెళ్తే నేను అక్కడ చూడడం జరిగింది. ఆ షూట్లో డైరెక్టర్ గారు అప్పుడు నన్ను అరుణ్ తోటి మాట్లాడి, ఇట్లా ఒక ఫ్రెండ్ కదా, ఒకసారి మరో క్యారెక్టర్ సూటబుల్ అవుతారా కదా, సరే పర్ఫెక్ట్ షూట్ అవుతారని చెప్పి అరుణ్ తోటి చెప్తే అరుణ్ నాకు చెప్పాడు, ఇట్లా ఆఫర్ ఉంది మరి చేయగలుగుతాం అండి. మరో క్యారెక్టర్ కదా, ఇప్పుడు మనం రెగ్యులర్గా సినిమాలు చూడడము చేయడం అంతే తప్ప అయితే ఇంతకు ముందు మీకు యాక్టింగ్ అసలు టచ్ లేదు? తెలియదు. ఇదే ఫస్ట్ మూవీ. ఫస్ట్ టైం. మరి ఎలా అనిపించింది? అంటే యాక్టింగ్ మీకు అంటే కష్టం అనిపించిందా, ఎలా అనిపించింది? లేదు ఇష్టంతో చేస్తే చేయొచ్చు అనిపించిందా? స్టార్టింగ్ భయమైంది. ఆ క్యారెక్టర్కి ఆ నెగిటివ్ రోల్ కదా, ఎప్పుడు వాడిన బూతులు. నిజంగా మనం బయట అది వల్గర్ లాంగ్వేజ్ యూనిక్ ఉంటాం, కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకు కష్టంగా ఉన్నది. సరే ఇక డైరెక్ట్ మా ఫ్రెండ్కి ఇట్లా అందరూ ఓకే, ఏం కాదు అది నార్మల్గానే చేయొచ్చు అని చెప్తే నేను అట్లా ఎంటర్ అయ్యాను. సో అందరు ఎంకరేజ్ చేయడం వల్ల మీరు ముందుకు వచ్చారు. Yes. మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది తన యాక్టింగ్? అంటే మీరు సపోర్ట్ చేసి చేయండి చేయండి అని చెప్పారు కదా, చెప్పిన తర్వాత తను చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? సేమ్ ఇతను చెప్పినట్టు నా సెట్స్కి వచ్చాడు ఇతను. హీఈస్ వెరీ మచ్ న్యూ, నేను కొత్తే. కాకపోతే నా స్టేజ్ అంటే నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డే నుండి ఈవినింగ్ వరకు మేము ఎంత కష్టపడో చూశాడు అతను. చూసి సో కొంచెం నాలెడ్జ్ వచ్చింది అతనికి. సో తర్వాత ఈ క్యారెక్టర్ ఉందని నేను ఆయన బ్రెయిన్ ఫీడింగ్ ఇచ్చి కొంచెం జర్నీ చేసి, అంటే మీకు టెన్షన్ ఏం పడొద్దు, బాగుంటుంది క్యారెక్టర్, మీరు ఎంజాయ్ చేస్తారని బాగా బ్రెయిన్ వాష్ చేస్తే అప్పుడు ఇతను అప్పుడు entry అయ్యాడు. యాక్టింగ్ అప్పుడు మెల్లిగా సైలెంట్ ఎంట్రీ ఇచ్చి పెద్ద బాంబు పేల్చేసేసి ఓకే, మీ అందరికి అతని యాక్టింగ్ నచ్చేసింది అనమాట. బీభత్స్ అండి. ఓ నైస్. నెక్స్ట్ మోహిత్ గారు, మీరు చెప్పండి. ఆల్రెడీ మీరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుసు. Yes. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడగాలి. మోహిత్ రెహమానియక్ అదేంటి నేమ్ అలాగా? Oh, that's a long story. నేను ఆ వెనక పోస్టర్స్ లో కూడా చూశాను, అందుకని అడుగుతున్నాను. I am a core fan of Rahman sir. Okay. Everybody knows it. Okay. బయట ఇండస్ట్రీలో కూడా తెలుసు. When మీరు I కొంచెం గట్టిగా మాట్లాడండి. when మీరు I am డబ్బింగ్ కూడా చెప్తారని విన్నాము, గట్టిగా మాట్లాడండి. నేను చెన్నైలో ఉన్నప్పుడు నా టార్చర్ తట్టుకోలేక రెహమాన్ సార్ ఫ్యామిలీ పెద్దక్క వాళ్ళు నాకు ఆ టైటిల్ ఇచ్చారు. ఐఎమ్ జస్ట్ వావ్, దే గేవ్ యూ. రెహమానియాక్ అయ్యాను అనమాట. ఓకే, అలా ఈ Very- మూవీలో మరి ఏంటి, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్, అసలు కంప్లీట్ అటు నుంచి మళ్ళీ ఇటు జంప్ అవ్వడం ఏంటి యాక్టింగ్ సైడ్? ఇట్ ఈస్ నాట్ జంపింగ్, ఇది యాడ్ ఆన్. సో నేను ఇదే సినిమాకి మ్యూజిక్ మ్యూజిక్ చేశాను. ఇచ్చారు. సో దే ఆర్ హ్యాపీ. ఆల్సో ఇది ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యాపెన్ ఇట్. అవినాష్ అండ్ అరవింద్ చాయిస్. అవినాష్ డైరెక్టర్ గారు మై ఫ్రెండ్. ఏదో ర్యాండమ్గా మ్యూజిక్ చేస్తా ఉంటే, మోహిత్ ఈ రోల్ వేస్తే ఇది ఒకటి ఉంది చేసేస్తాం అని.
సీరియస్‌గా అంటే నేను వినలేదు. నాకు ఒక స్టోరీ తెలీదా ఫస్ట్? స్టోరీ ఐ నో. బట్ ఏ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. సడెన్‌గా వచ్చి దిస్ ఈస్ ద రోల్. యూ నీడ్ టు పెర్ఫార్మ్. కెన్ యూ అని అడిగారన్నమాట. చిన్న ఏదో డెమో ఏదో అలా చూపించాను. ఆడిషన్ ఇచ్చారైతే. లైట్‌గా ఓకే. మేకప్ వేసి తీసుకొచ్చేయండి అన్నారు. కట్ చేస్తే వాయిస్ అయిపోయింది. ఓకే. సో ఆడిషన్ బట్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే లైక్ ఏం స్టోరీ? మీ స్టోరీ ఏంటి? మై స్టోరీ అంటే మొత్తం తెలియాలంటే ఖచ్చితంగా చూడాలి అందరూ. జస్ట్ కొంచెం చిన్న హింట్ పించ్. పించా? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇష్టపడి లేకపోతే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక పెళ్లి జరుగుతుంది. ఆ డార్క్ తర్వాత సీక్రెట్స్ ఏమవుతుంది? అంటున్నానంటే అది ఇష్టపడకుండా జరిగిన పెళ్ళై ఉంటుంది. ఓకే, మీకు ఎలా కావాలంటే అదంతా చూసుకోండి. నేను అలాగే తీసుకుంటాను. సిరీస్ చూసి తెలుసుకోండి. సో ఎవ్రీబడీస్ జనరల్ వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్లీ ద కార్పొరేట్ పీపుల్, ఇట్స్ నాట్ ఎ కేటగిరీ. కార్పొరేట్ లో అయిపోయింది. తీసుకొని కార్పొరేట్ అనేసారు, అయిపోయింది ఇంకా. నెక్స్ట్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాగేజ్, పెళ్లి తర్వాత ఏంటి అనేది ఒక చిన్న ట్విస్ట్ ప్లాట్. ఓకే. దీనికోసం చూడాలి. అండ్ ఇట్ ఇస్ వెరీ ఫన్. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆ రోల్ కి మీరే కరెక్ట్ సెట్ అయ్యారు. డైరెక్టర్ కూడా చాలా మంచిగా ఆలోచించి మంచి రోల్ ఇచ్చారు. Seriously. డెఫినెట్ గా కాకపోతే ఆ రోల్ కి రియల్ లైఫ్ కి ఏమైనా మ్యాచ్ అవుతుందా? సంబంధం కూడా లేదు. అంటే ఇంకా నాకు పెళ్లి కాలేదు షా. లేదు అంటే నీ మెంటాలిటీ, ఆ మూవీలో ఉన్న మీ మెంటాలిటీ సేమా అని, అంటే లైక్ ఏమన్నా కొంచెమన్నా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అది వేరు, ఇది వేరు. ఆ స్టోరీ వినకుండా మరి యాక్సెప్ట్ చేసి అంత బాగా చేయగలిగారంటే యాక్సెప్ట్ చేసింది యాక్టింగ్ కే. ఉమ్. తర్వాత రోజు చెప్పారు. అండ్ అంతకు ముందు ఏమైనా యాక్టింగ్ చేశారా? ఐ యూస్ టు పర్ఫార్మ్ లిటిల్ బిట్ ఆఫ్ స్టేజ్. కానీ ఫుల్ లెంత్ గా ఒక పాత్రలో నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టింది మాత్రం మా Okay, అవినాష్. ఈ 4 స్టోరీస్ లో మీది వన్ ఆఫ్ ది స్టోరీ. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. యా అజిత్, మీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో మీ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి మిడిల్ క్లాస్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఏంటి, రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీ త్రూ కానీ జాబ్ సర్చింగ్ కానీ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నా స్టోరీ ఎపిసోడ్. అంటే ప్రతి ఒక్కరికి డైరెక్టర్ ముందుగానే పరిచయం, మీకు డైరెక్టర్ ముందుగానే పరిచయం. ఓకే, డైరెక్టర్ గారు ఆల్రెడీ అందరు ముందుగా పరిచయం ఉన్న వాళ్ళని ఆయన సినిమాలో పెట్టుకున్నారు అన్నమాట. ఎత్తుక్కొని మరి పెట్టారు ఆయన. ఎత్తుకొని అందరితో డిస్కస్ చేసి పెట్టారు. సో ఏ పాయింట్ లో నచ్చి ఓకే నేను ఈ సినిమా చేయొచ్చు, ఇప్పుడు నేను సాటిస్ఫైడ్, ఈ రోల్ నేను చేస్తాను అని ఎక్కడ అనిపించింది? సో డిఫరెంట్ రోల్. అంటే నాకు డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఈ రోల్ చేస్తే యూ కెన్ డూ ఎనీ రోల్, ఎమోషనల్గా కానీ. అది ముందు డైరెక్టర్ మీకు చెప్పారు? నిజంగా మీరు చేసిన తర్వాత మీకు కూడా అలా డెఫినెట్గా అనిపించిందా? నాకు చేసేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ కొంచెం టఫ్గానే ఉంది, బట్ ఐఎమ్ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మూవీ అంతా అయిపోయింది, చూసుకున్నారు, ఎలా అనిపించింది? డిఫరెంట్ అజిత్ అగైన్. నేను డిఫరెంట్. చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి చూస్తుంటే నాకు ఆ వేరియేషన్ కనిపించింది నా యాక్టింగ్లో. ఓకే, అందరు డార్క్ సీక్రెట్స్ లాగా కంప్లీట్ గా డార్క్ గా రెడీ అయ్యి వచ్చారు. మీ రియల్ గా పర్సనల్ లైఫ్ లో డార్క్ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయని లేదు? ఏదైనా చిన్నది మాకు చెప్పొచ్చు కదా, షేర్ చేసుకోవచ్చు కదా. సో ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ డార్క్ సీక్రెట్స్. స్కూల్ డేస్ అన్న, వెరీ మచ్ అప్పుడు School days. అన్న అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్కూల్ నుంచి. స్కూల్ డేస్ నుండే మాది స్టార్ట్ అయిపోయింది డార్క్. ఓ అదే నేను 9th లో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చింది. అప్పట్లో లవ్ లెటర్ అంటే ఫోక్స్ యాక్టింగ్. అడగలేదయ్యా. లవ్ లెటర్ అంటే ఎక్కడికి వెళ్తుంది ప్రిన్సిపల్ story? కుక్కని కొట్టినట్టు కొడుతుండే. లవ్ లెటర్కే ఓకే. ఫోక్సో, దిశ, నిషా, నీ ఇష్టం ఏదైనా కేసులు వేసుకో, అంత పెద్ద క్రైమ్ అప్పట్లో అప్పట్లో. ఇవేమంత తెలియదు జనాలకి, బట్ అంత అంత సీరియస్ గా పనిష్ చేసేవాళ్ళు. మామూలుగా కాదు, కారిడార్ లేచి కుక్కని కొట్టినట్టే. అయినా మళ్ళీ అలాంటి పనులు చేసేవాళ్ళు మీరు ఇప్పటికీ ఇప్పటికీ చేస్తున్నారు. యాక్టింగ్ కూడా చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఇందులో మీది నెగటివ్ రోల్ అనుకోవచ్చా? ఈ మూవీలో వన్ ఆఫ్ ద స్టోరీ మీది కదా. ఎస్, మీ కో యాక్ట్రెస్ ఎవరు? అప్సరా రాణి గారు. వావ్, ఆవిడతో వర్కింగ్ ఎలా అనిపించిందో చెప్తారా? ఆవిడతో షీఈ్ వెరీ మచ్ ఎలిగెంట్. ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆమె సింగిల్ టేక్లో అయిపోయేది, మేము 2, 3, 4 టేక్స్ అయినా మాది అయ్యేవి కాదు. ఆమెతో చాలా నేర్చుకోవచ్చు, డెడికేటెడ్. యా, అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉండేది?
నాది బావ. ఓకే, ప్రతి ఫ్యామిలీలో ఒక బావ ఉంటాడు కదా. డార్క్ బాబానా? అన్న మొత్తం కథ చెప్పొద్దన్న. డార్క్ బావ. అంతే. ప్రొడ్యూసర్ ఇంకా జాగ్రత్తగా ఉంటారులేండి. సో మిగతాది మీరు అజ్యూమ్ చేసుకో. ఎవరికి ఇష్టం వచ్చింది అలా అనుకోండి, ఓకేనా? మీ లైఫ్ బావ అంట, డార్క్ బావ ఎవరైనా. మీ లైఫ్ లో మాకు కూడా మీకు కావాల్సింది బావ ఉంటాడు కదా. నాకు లేరండి, ఉన్నారు కానీ నేను బావ అని పిలవను. మీరే చెప్తున్నారు స్కూల్ డేస్ నుంచే డార్క్ అంటే, ఒక్కొక్కరి మైండ్ లో ఏమేమి ఉందో అసలు. ఆహా, నా ఒక్కనికి కాదండి, ప్రతి స్కూల్ స్టూడెంట్ కి ప్రతి ఒక్క మెమరీ ఉంటుంది. ఓకే, దే ఆర్ నాట్ ఓపెన్, ఐఎమ్ ఓపెన్. బయటికి ఎవరైతే అయితే కనిపిస్తారో లైట్ గా, అది లైట్ గా నిజం కాదు. ఏదైతే డార్క్ గా ఉందో అది నిజం, అంతేనా? ఓకే, మీ లైఫ్ లో డార్క్ సీక్రెట్స్ ఏమున్నాయి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, పక్క క్లాస్ మీరు సిగ్గుపడుతున్నారు. అసలు ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉంటుంది? అన్నిటికంటే డార్క్ అది. చాలా డార్క్, చాలా పెద్ద డార్క్. అంత డార్క్ అయ్యుండి మీరు ఇంత స్లోగా మాట్లాడితే ఎట్లా అండి? నేను రియాలిటీగా ఇట్నే ఉంటాను మేడం. నాకు ఇష్టపోయి డార్క్. ఆన్ మీరు- స్క్రీన్ లో డార్క్. మీరు ఎలా ఒప్పించారు ఆయన? అసలు యాక్టింగ్ ఫస్ట్ తెలీదు, ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, ఎలా ఒప్పించారు? చాలా మోమాటం నాకు, అసలు చాలా ఇబ్బంది పడ్డాను. దానికి చాలా పెద్ద ఖర్చు అయిందండి. ఇది డార్క్ గా యాక్ట్ చేయడానికి మొహమాట పడ్డారా? ఓకే దానికి చాలా పెద్ద ఖర్చు అయింది. ఆయన ప్రతిరోజు రాత్రి బార్ కి తీసుకోవాలి, ఓకే ఖర్చు ఆ డక్కన్ ఓపెన్ చేయాలి, ఓకే. అది అయిపోయేంత వరకు బ్రెయిన్ ఫీడింగ్ చేయాలి. అది తీసుకున్నప్పుడు నార్మల్, కిక్ వచ్చి తీసుకున్నాక చేస్తాను. okay, అందరు right. థియేటర్స్ కి వెళ్తారు, మీరు బార్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. రిహార్సల్స్ చేసుకొని. అంటే అంత రోల్ దానికి చేయాలంటే నాకు confidence కాన్ఫిడెంట్ కావాలి కదా. మ్మ్. మా ఫ్యామిలీతో ట్రబుల్, నా రిలేషన్ తో ట్రబుల్. మ్మ్. మా రిలేషన్ ఆ ట్రైలర్ చూడగానే షాక్ అయ్యారు అందరూ, మా రిలేటివ్స్ కానీ మా ఇంట్లో కానీ. ఏంటి మా బావ మీ ఇట్లా- ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? అదే చెప్తున్నాను, మా రిలేషన్ వాళ్ళు, మా వదిన కానీ, మా మరదలే కానీ, మా మిస్సెస్ కానీ, మా పాపనే కానీ అందరూ, అరే డాడీ ఏంటి ఇంత డీసెంట్ గా ఉంటాడు, ఒకటేసారి ఇంట్లో మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అప్పటిదాకా వాళ్ళకి తెలీదు. ఇది జస్ట్ రోల్ వర్కే పాప అని నేను కన్విన్స్ చేశాను. కొన్ని రోజుల వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేవాళ్ళు. అరే రియాలిటీగా మనం ఎన్నో చూస్తుంటాము తెరపై, అది మన ఇంట్లో పర్సన్, మా పర్సన్ చేస్తే ఎలా ఉంటది అన్నట్టు. ఈ సిరీస్ Different చూసిన అయిపోయారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను గుర్తుపట్టరు ఇంకా. డాడీ నువ్వు కాదు డాడీ అంటావు, ఇంటికి వెళ్తావు. కానీ సపోర్టింగ్ బాగుంది నాకు, మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. వాళ్ళు కూడా సరే డాడీ పర్ఫెక్ట్ మంచిగా చేశారు ఓకే అని చెప్పారు. సో దానివల్ల నేను కూడా కాన్ఫిడెంట్గా బయటకు ఇక వచ్చేసాను. పైన ఇంకా మూవీస్ చేద్దామని డిసైడ్ అయిపోయారు ఇప్పుడు, ఈ మూవీ తర్వాత ఇంకా మంచి మంచి రోల్స్ వస్తే ఓకే మేడం, ఇట్లాంటిది మంచి మంచి రోల్స్ రావాలి, కానీ మంచి మంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇట్లా పుష్ చేసే వాళ్ళు కూడా రావాలి కదా. సో యా, నెక్స్ట్ ఇంకా రోల్ గురించి ఏం చెప్పారు కదా. చెప్పం. చూడాలి. అంటే సరే, ఈ మూవీ స్టోరీ Hmm. మీ దగ్గరకు వచ్చినప్పుడు Good. ఫస్ట్ మ్యూజిక్ గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి, ఇది అది అన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే లైక్ సబ్జెక్ట్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. 4 కథలు, 4 భావాలు, ఓకే, నాలుగు- డిఫరెంట్ yes. డిఫరెంట్. 4కి ఏ సంబంధం లేదు. దెర్ ఇస్ నో రిలేషన్ అట్ ఆల్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఐడియా. అవినాష్, మ్యూజిక్ వచ్చేసరికి మ్యూజిక్ కూడా నేను సాంగ్స్ ఉన్నాయా? నో సాంగ్. నో సాంగ్స్. సాంగ్స్ వి కంపోజ్డ్, కానీ ఈ సినిమాలో ఇంపోజ్ చేయలేదు. మ్యూజిక్ వచ్చేసరికి నిజంగానే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఆల్రెడీ చూసారు, అన్నయ్య పర్ఫామ్ చేశారు, అరుణ్ అన్నయ్య పర్ఫామ్ చేశారు, అండ్ యు నో ద సీక్రెట్స్. Yeah. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డార్క్ సీక్రెట్స్. అండ్ అప్సరా చేసింది. అంటే ఒక మనిషి బయటికి చెప్పలేని కొన్ని ఎన్నో విషయాలు, ఎన్నో సీక్రెట్స్ అండ్ అవును. లోపల లోపల అనుకునేటివి అవి పిక్చర్లో ఫ్రంట్కి వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ అవినాష్ డిడ్. సో అలాంటి దానికి రెగ్యులర్గా వెళ్ళడమో లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఎలా చూస్తారు? సో వాట్ ఐ టుక్, ఐ మెయింటైన్ లాట్ ఆఫ్ సైలెన్సెస్. అంటే కొన్ని సీన్స్కి కామ్గా అలా నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టాస్క్ టు కంప్లీట్, ఫినిషింగ్ విత్ ద మ్యూజిక్. మీరు డైరెక్టర్ని అడిగారా? లైక్ మీ బ్రో కోసం ఏదో మీకు ఉంటుంది కదా, అన్న మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇలా ఈ మూవీ చేయాలని ఎలా అనిపించింది అని అట్లీస్ట్ మీలో ఎవరైనా ఒక క్వశ్చన్ రోజు చేశారా? అడుగుతూనే ఉన్నాం. అంటే రోజు వాట్ మేడ్ హిమ్, అంటే ఆయన లేరు కాబట్టి ఆయన ఉండి ఆయన్నే అడిగేదాన్ని ఓకే, అడిగేవాళ్ళం. మీరు చెప్తే కొంచెం అంటే లైక్ మేము అడిగినప్పుడు అంటే ఆయన డేర్ స్టెప్ తీసుకొని చేయడం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. డెఫినెట్ 4 డిఫరెంట్ స్టోరీస్, అందులో అన్ని డార్క్ స్టోరీస్, ఎవరు చెప్పుకోలేనివి, Hmm. ఓన్లీ పర్సనల్ గా మనం పక్కన ఉన్న వాళ్ళతో కూడా ఎంతో క్లోజ్ ఉన్నా షేర్ చేసుకోలేనివి స్క్రీన్ మీద పెడుతున్నామంటే నెక్స్ట్ వాళ్ళ కెరియర్ అన్ని చాలా డేర్ స్టెప్ తీసుకొని పెట్టినట్టే కదా. ఇప్పుడు అందులో యాక్ట్ Exactly. చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ అలాంటి ఆఫర్స్ కంటిన్యూస్ గా వస్తే అది కూడా ప్రాబ్లమే. కరెక్ట్. అయితే ఇక్కడ ఇప్పటివరకు చెప్పని విషయం అంటే ఇట్ ఈస్ నాట్ అ మెసేజ్. మేమేం మెసేజ్ ఇవ్వట్లేదు. ఈ Just కథ చూపిస్తున్నారు. ఒకటి చూపిస్తున్నాం, బట్ దాంట్లో
వాట్ ఎవర్ యూ కెన్ పిక్ ద గుడ్ యూ కెన్ పిక్ ఇట్, అదైతే ఆడియన్స్కి స్పేస్ ఉంది. అవినాష్ డిడ్ ద కన్క్లూజన్ విత్ ద సోర్స్, అది గుడ్డా బ్యాడా పీపుల్ కెన్ డిసైడ్. ఓకే. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెసేజ్ Any ఆర్ message. లైక్ ఒక కథ జరిగింది, ఒక కథ వచ్చింది, ఇలా జరిగింది. ఇది కొంతమందికి రైట్ అవ్వచ్చు, కొంతమందికి రాంగ్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి అ నెవర్ ఎండింగ్ క్వశ్చన్. దట్ ఈస్ డార్క్ సీక్రెట్. ఓకే. అంటే ఇది రియల్ స్టోరీస్ ఏమైనా జరిగిన స్టోరీసే అనుకోవచ్చా, లేదంటే ఊహించి రాసినవి? అది మా మీతో డైరెక్టర్ ఏమైనా డైరెక్టర్ గా షేర్ చేసుకున్నారా ఈ విషయం? హీఈస్ వెరీ మచ్ క్రియేటివ్ అండి. ఓకే. ఈ ఐడియా థాట్స్ అనేటివి అంత ఈజీగా రావు. సో వీ అప్రిషియేట్ హిమ్ వెరీ మచ్ దట్. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, ఒక నరేషన్ అంత ఈజీగా రావు. సో దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్. సో అజిత్ గారు, మీరు ఎందుకండి సైలెంట్ గా కూర్చున్నారు? అప్పండి, ఎవరు ఏం చెప్తుంటే అటు అది ఇటు. వింటున్నాను. మీరు మాత్రం ఏమి చెప్పదలుచుకోలేదు, ఏం చెప్పరు. మీరు మాత్రం డార్క్ సీక్రెట్ చెప్పరు మాకు. చెప్తానండి, చెప్పండి. చెప్పండి అయితే. అంటే నా క్యారెక్టర్ గురించి ఆ. చెప్తాను. అంటే డార్క్ సీక్రెట్ లో క్యారెక్టర్ గురించి మాత్రమే. సీక్రెట్ అంటే డార్క్ సీక్రెట్ నిజంగా secret. లేవండి. నిజమైన డార్క్ సీక్రెట్. సీక్రెట్స్ అంటే ఏం లేవు నాకు. నార్మల్ సీక్రెట్స్ కూడా లేవా? సీక్రెట్స్ డార్క్ సీక్రెట్ అంటే ఆబ్వియస్ గా చెప్పరు, సినిమా కాబట్టి చూపిస్తున్నాం, కానీ రియల్ లైఫ్ లో ఎవరిని అడిగినా ఎవరు చెప్పరు. సీక్రెట్ అంటే, బట్ ఐ హ్యావ్ ఒక మంచి ట్రిక్ ప్లే చేస్తాను నేను. జనరల్గా మనకు ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతుంది కదా. సో ఐ నరేట్ ఎ స్టోరీ డిఫరెంట్ వే టు డిఫరెంట్ పీపుల్. అంటే నేను ఇలా జరిగిందని మీకు చెప్తాను, బట్ ఇలా ఇంకోలాగా అదే సిచ్యువేషన్ని ఇంకో Hmm. ప్లేస్ అయితే చెప్తాను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు బయటికి ఎవరితో వచ్చింది తెలిసిపోతుంది. అర్థమైందా మీకు? సో అలా చెప్తాను నా సీక్రెట్స్ జనరల్గా. ఇలా జరిగిందిరా అది. మీరు ఆలోచించుకుంటూ నేను ఉండండి. మీ పార్ట్ నుంచి, మీ పార్ట్ ఆఫ్ స్టోరీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? బావా అని ఒకటి చెప్పారు, ఒకటే చెప్పారు. అంటే వింటేజ్, అంటే ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్లో దెర్ ఈస్ నో నెట్వర్క్, ఓకే. నో మీడియా. సో విత్ ఇన్ ది ఫ్యామిలీ ఏదైతే జరుగుతుందో బయట ఎక్కడ తెలియదు. సో Yes. ఇంటి మధ్యనే ఉంటుంది. సో అలాంటి స్టోరీ అది. ఓకే. ఫైనల్ గా ఈ మూవీ చూడాలంటే, అంటే లైక్ చూసే ఆడియన్స్ అంటే ఈ మూవీని ఎందుకు చూడాలి అని, ఇప్పుడు ఆడియన్స్ గా మేము క్వశ్చన్ చేస్తాం, మీ మూవీని ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి ఖచ్చితంగా చూడాలి. ఎంటర్టైన్ అవుతారు అవుతారు. అండ్ 100% అందులో కొంతమంది వాళ్ళ క్యారెక్టర్లను వాళ్ళు చూసుకుంటారు. కంపల్సరీ. నాకైతే చూసుకుంటారు. Yeah. క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఓకే. అవి అర్థమవుతాయి, కోపం తగ్గించుకుంటారు. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది వన్స్ అగైన్ మీరు చెప్తారు? వీఆర్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్, అమెజాన్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ And అండ్ Hungama. హంగామా. యా, 3 ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మనకి డార్క్ సీక్రెట్స్ రాబోతుందండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.